నువ్వు చూసింది నిజం కాదురా, అపార్థం చేసుకుంటున్నావురా. ఇక ఆపు. ఇంకొక్క మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. రాఖీ, ఏంట్రా పుట్టినరోజు నాడు నువ్వు ఆనందంగా గడపాలని మేమింత చేస్తే నువ్విలాంటి పిచ్చి పనులు చేస్తున్నావేంటి? ఆనందం కాదు, అసహ్యించుకునే విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. అసలు ఏమైందో చెప్పకుండా ఏంట్రా ఇదంతా? అంటే నేను చెప్తానండి. రూమ్లో గిఫ్ట్ అందకపోతే చేరకి తీస్తున్నాను. అనుకోకుండా బ్యాలెన్స్ తప్పి లయగారి మీద పడిపోయాను. అదే టైంలో రాఖీ చూసి మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నాడు. స్నేహితుడంటే ప్రాణం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ పరువు తీసే పనులు చేయకూడదు. అసలు నిన్ను స్నేహితుడని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా. నా ముందు నాటకాలు ఆడావు చాలు. మా అమ్మని కూడా మోసం చేయడానికి ట్రై చేయొద్దు. అది కాదురా, నేను చెప్పేది విను. నోర్మోయ్ నోర్మోయ్ నోర్మోయ్. ఏం వినాలి? ఏం చెప్తావు? ఫ్రెండ్ అనే స్థానంలో ఉండి నా వెనకే గోతులు తీసామని చెప్తావా? ఫ్రెండ్ భార్యతోనే సరసాలు అడ్డం నీకు సరదా అని చెప్తావా? హద్దులు దాటి మాట్లాడుతున్నావు. అనవసరమైన అబాండాలన్నీ వేస్తున్నావు. అబాండాలు కాదు, ఇది నిజం. నా కళ్ళతో నేను చూశాను. నా కంటికి కనిపించిన నిజాన్ని కూడా నన్ను నమ్మొద్దంటావమ్మా? ఏంట్రా నీ కళ్ళతో చూసిన నిజం? ఏంట్రా నీకు తెలిసిన నిజం? క్రిష్, లయ ఎన్ని రోజులు క్రిష్ క్రిష్ అని తెగ మురిసిపోయింది. క్రిష్ అంటే పడి చచ్చిపోయింది. ఆ క్రిష్ ఎవడో తెలుసా? వీడే. అంతా మీ వల్లే జరిగింది క్రిష్ గారు. అదే అదే బాలకృష్ణ గారు. బాలకృష్ణ అలియాస్ క్రిష్. వీడు లయ కలిసి ఎన్ని నాటకాలు ఆడారో తెలుసా? భర్త ముందే ఇది బరి తెగించింది. ప్రియుడితో కలిసి ప్రేమాయణాలు నడిపింది. ఆఖరికి ఇంట్లోకే తెచ్చిపెట్టుకుంది. ఓహో, అదా సంగతి. భర్తతో ఉన్నప్పుడు ఉసూరుమనే లయమోహం ఈ కొత్త వ్యక్తితో ఉన్నప్పుడు ఉత్సాహంతో మెరిసిపోతుందేంటా అనుకున్నానమ్మా. మనువాడిన వాడితో నాటకం ఆడుతూ మనసు పడిన వాడితో ప్రేమాయణ కొనసాగిస్తోందా? విజయ, జరిగిందేంటో తెలియకుండా మాట్లాడుకో. తప్పుడు పనులు చేసిన వాళ్ళని వదిలేసి తప్పు నాదన్నట్టు అరుస్తారేంటత్తయ్యా? విజయ,
ఇంకొక్క మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. వదిన మాటల్లో తప్పే ఉందమ్మా. ఆ, నిజం మాట్లాడితే నచ్చదా? జరిగింది చెప్తుంటే నమ్మవా? నమ్మనుగాక నమ్మను. అంటే కొడుకు మాట కన్నా కోడలి మోసాన్ని నమ్ముతావా? ఇక్కడ మోసం ఎవరు చేయలేదు. ఒక మంచి చేయడానికి తాపత్రయపడ్డారు. అసలు క్రిష్ అనే క్యారెక్టరే లేదు. అది సృష్టించింది నేను. ఆ పాత్రలోకి బాలకృష్ణ తీసుకొచ్చింది నేను. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవునరా, నీ జీవితం బాగుపడాలని, లయ నీతో ఆనందంగా ఉండాలని ఇదంతా చేయాల్సి వచ్చింది. మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి నేను ఎన్ని నాటకాలు ఆడాల్సి వచ్చింది. పెళ్ళాన్ని పరాయి మగాడితో చూస్తే అయినా నీ మనసులో మార్పు వస్తుంది అనుకున్నాను. అమ్మో అమ్మో అమ్మో, ఏ తల్లైనా మంచి మాటలు చెప్పుకొని కొడుకుని దారిలో పెట్టుకుంటుంది. కానీ మీరు అందమైన నాటకాలాడి కొడుకుని మోసం చేయాలని చూసారన్నమాట. అమ్మో, కన్న తల్లిగా కొడుకు జీవితం గురించి ఆలోచించి చేసిన పనే గాని ఎవరి జీవితాలని ఎవరు నాశనం చేయాలని అనుకోలేదు. ఎవరిని ఎవరు మోసం చేయాలని చేసిన పని కాదు. పెళ్ళం మోసం చేసిందంటే ఓర్చుకోగలనమ్మా, ఎందుకంటే పరా ఇంటి నుంచి వచ్చింది. అంత ప్రేమ లేకపోవచ్చని అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ కన్న తల్లి ఇంత పని చేసిందంటే ఏ కొడుకైనా తట్టుకోగలరా? మరి ఏం చెయ్యాలరా? మంచి మాటలకు నువ్వు లొక్కుతున్నావా? మనసారా చెప్తే వింటున్నావా? సరే అమ్మా, మా ఇద్దరిని కలపడానికి నీ తల్లి హృదయం తాపత్రయపడింది. కానీ వీడు వీడు లయ లవర్స్ అన్న సంగతి తెలుసా? వాళ్ళు కాలేజ్లో చదువుకునేటప్పుడు ఒకరినొకరు లవ్ చేసుకున్నారు. అది నీకు తెలుసా? అది దాచిపెట్టి మన ముందు అమాయకంగా నటిస్తున్నారు. అది నీకు తెలుసా? కానీ బాలకృష్ణ గారు మా కాలేజ్లో చదివింది. ప్లీజ్ మీరు ఆగండి. ఇది మీకు సంబంధించిన విషయం కాదు. సరే, ఇది శృతి గారికి సంబంధించిన విషయం కాదు. నేను చెప్పేదైనా విను. అసలు నేను లయ గారు కలిసి చదువుకోవడం ఏంట్రా? చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడేవంటే. క్రిష్ గారికి నాకు పరిచయమే లేదండి. నువ్వు మాట్లాడుకో. అసలు నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. నీ అమాయకత్వం ఒక అబద్ధం, మనిషి నిండా మోసం. ప్లీజ్ రా, లయ గారిని అలా అనకరా. తనకు తెలిసిందంతా నిన్ను ప్రేమించడం, నిన్ను ఆరాధించడం, అంతేకాని మోసం చేసే మైండ్ తనకి లేదురా. అబ్బో, కట్టుకున్న మొగుడు కూడా పెళ్ళాన్ని అంతలా పొగళ్ళలేదు. మొగుడు గారి ఫ్రెండ్ పొగుడుతున్నాడు. చూడ్డానికి చాలా విడ్డూరంగా ఉంది. విజయ, అతనికి ఆజ్యం పోస్తున్నట్టు గొడవల చిచ్చ రేపకు. వదినన్న దాంట్లో తప్పే ఉందమ్మా. మొగుడిగా నాకు కూడా కనిపించని మంచితనం వాడికి కనిపించిందా? అయినా అవన్నీ పక్కన పెట్టండి. చెప్పరా బాలకృష్ణ, నువ్వు లయ కాలేజ్ టైంలో లవర్స్ కాదు? కాదనే కదరా చెప్పేది. అసలు మేమిద్దరం కలిసి చదువుకోనే లేదు.
తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టు నువ్వు నమ్మిందే కాని వీళ్ళు చెప్పేది వినవేంట్రా? అసలు వీళ్ళు కలిసి చదువుకున్నారని నువ్వెందుకు అనుకుంటున్నావు? అనుకోవడం కాదు, అన్నారు. వీళ్ళ సొంత కాలేజ్ లెక్చరరే నాతో అన్నారు. కాలేజ్ లెక్చరరా? ఎప్పుడు, ఎక్కడ? మన ముగ్గురు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీ ఇద్దరితో వచ్చి మాట్లాడింది, మర్చిపోయావా? బాబు, నువ్వు మనోహర్ కదూ? కాదండి. మా ఫ్రెండ్ కొడుకులే. వాడికి మొన్ననే పెళ్ళైంది. దూరం నుంచి చూసి వాళ్ళు మీరే అనుకున్నాను. ఆవిడ మీ బాగోతం మొత్తం చెప్పింది. అయ్యో, ఆవిడ ఎవరో కూడా మాకు తెలీదండి. క్రిష్ గారిని వారి చుట్టం అనుకుని మాట కలిపింది, వెళ్ళిపోయింది. ఆవిడ్ని కాలేజ్ లెక్చరర్ అంటారేంటండి? ఎన్ని రుజువులు చూపించినా ఏదో ఒకటి చెప్పి కవర్ చేయడానికి ట్రై చేస్తున్నావు. పూటకొక అబద్ధం, రోజుకొక నాటకం. నిన్ను చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది. అమ్మా, వీళ్ళు ఇంకా ఏమేం చేస్తున్నారో తెలుసా? షాపింగ్లు, చీరలు కొండాలు, అబ్బో చాలా చాలా ఉన్నాయి. మీరు మీ కళ్ళు చూసింది నమ్ముతున్నారు, దాని వెనుకున్న నిజాన్ని చూడలేకపోతున్నారు. షాపింగ్ చేసింది నిజం, చీర కొనిచ్చింది కూడా నిజం. మీరనుకుంటున్నట్టు కాదు. ఒక అన్నగా ఒక చెల్లెలకి కొనిచ్చిన చీర. అంతకన్నా మీరనుకుంటున్నట్టు ఏం లేదండి. ఒక్కసారి బరి తెగిస్తే ఎన్ని అబద్ధాలైనా చెప్తారు, ఎన్ని నిజాలైనా దాస్తారు. మీరు చేసే నీచమైన పనులకి అన్నా చెల్లెల బంధాన్ని వాడుకుంటున్నారు. ఆ బంధానికి మచ్చ తీసుకొస్తున్నారు. కళ్ళతో చూసింది కాదు, ఒక్కసారి మనసుతో ఆలోచించండి. నేను చేసిందేంటో మీకే అర్థమవుతుంది. నిజానికి మేము వెళ్ళింది మీకు గిఫ్ట్ కొనడానికి. మధ్యలో క్రిష్ గారు తన సంతోషం కోసం తన చెల్లెలిగా ఫీల్ అవుతూ ఒక చీర కొనిపెట్టారు. కావాలంటే చూడండి, మీకోసం కొన్ని గిఫ్ట్. ఇదిగోండి. I love you so much, Krish. ఇదొక్కటి చాలు. ఇంకా రుజువులు, సాక్ష్యాలు కావాలా? అమ్మా, చూసావా? తప్పు చేశాక ఏదో ఒక రోజు దొరక్క తప్పదు. ఇలా దొరికిపోయింది. అయ్యో లేదండి, ఇందులో రాయించింది మీ పేరు. పేరెలా మారిందో నాకు అర్థం కావడం లేదు. నీకు నేను మరీ అంత దద్దమలా కనిపిస్తున్నానా? అయ్యో, ఏది చెప్పినా నమ్మేస్తాననుకుంటున్నావా? అయ్యో కాదండి, మీకు దండం పెడతాను.
అమ్మా, ఇప్పటికైనా నువ్వు నమ్ముతావా? వీళ్ళిద్దరూ కాలేజ్ నుంచి లవర్స్ అని, అది దాచి మనల్ని మోసం చేస్తున్నారని? నమ్మనురా, నమ్మనంటే నమ్మను. మన ఆలోచనే మనల్ని నడిపిస్తుంది. మోసం జరిగింది అనే పాయింట్ నుంచే నువ్వు ఆలోచిస్తున్నావు. అందుకే నీకు మోసంగానే కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందనే పాయింట్ నుంచి ఆలోచిస్తే అసలు విషయం నీకు అర్థం అవుతుంది. ఆలోచించాల్సింది నేను కాదమ్మా, నువ్వు. నన్ను లయని కలపాలని నువ్వు తాపత్రయపడ్డావు. అదడ్డం పెట్టుకొని ఆగిపోయిన వాళ్ళ ప్రేమ కథని ఇక్కడ కొనసాగించారు. స్నేహితుడి స్థానంలో ఉండి వీడు, భార్య స్థానంలో ఉండి ఇది చాలా చాలా ద్రోహం చేశారు. మీరు ఒక్క మాట మాట్లాడితే పొంగిపోయేదాన్ని. ఒక్క చూపు చూస్తే ఆ రోజంతా సంతోషంలో తేలిపోయేదాన్ని. మీ ప్రేమ కోసం ప్రతి క్షణం ఎదురు చూశానండి. అలాంటిది నేను మీకెలా ద్రోహం చేస్తాను చెప్పండి? చాలు. ఈ మాటలకే మా అమ్మ నిన్ను పూర్తిగా నమ్మేసింది. కానీ నేను నమ్మను. నాకు నచ్చినట్టు నువ్వు ఉండకపోయినా ఏదో ఒక రోజు నచ్చుతావులే అనే ఒక చిన్న ఆలోచన ఉండేది. ఇప్పుడు నీ గురించి ఆలోచన కాదు కదా, నువ్వంటేనే అసహ్యం పెరిగేలా చేశావు. ఇంత ద్రోహం చేసిన నువ్వు ఇంకా నా కళ్ళ ముందు ఉండడానికి ఒప్పుకోను. ఈ ఇంట్లో ఉండడానికి నీకు అర్హత లేదు. కళ్ళుతో చూసేవని నిజాలు కావురా. నా మాట విను. లయ ఏ తప్పు చేయలేదు, చెయ్యదు కూడా. అమ్మా, ఇంతవరకు నీ కోసమే దీన్ని భరించాను. తప్పు చేసిందని తెలిసా కూడా నువ్వు చెప్పింది వినమంటే కుదరదు. అడ్డు తప్పుకో. అమ్మా, నువ్వింకొక్క అడుగు ముందుకేసినా దాన్ని చంపేస్తాను. ఇంకెప్పుడు ఈ ఇంటి వైపు గాని నా జీవితంలోకి రావడానికి గాని ప్రయత్నించుకో. నీకు సపరేట్ గా చెప్పాలా? గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. సారీ అమ్మా, జరుగుతుందని అనుకోలేదు.